క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పాఠములో క్రీస్తు ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయనను అనుసరించాలి అంటే మనల్ని మనం త్యజించుకొని మన స్వార్థ ప్రయోజనాలను విడనాడి మన సిలువను మోస్తూ ఆయనను అనుసరించాలని పిలుపునిస్తున్నారు. ఈ పిలుపు దేవుని కోసము మరియు ఇతరుల కోసం జీవించాలని మనల్ని ఆహ్వానిస్తున్నారు. అంటే మన స్వప్రయోజనాలను, సౌకర్యవంతమైన జీవితాన్ని విడనాడి ప్రభు మనకు ఇచ్చిన ప్రేషిత కార్యంను నెరవేర్చుటకు పిలుపునిస్తున్నారు. ఈ మాటలు వినగానే మనకు భారంగా అనిపించవచ్చు, కానీ ప్రభు మనకు ఊరటను దయచేయుచున్నారు. నా నిమిత్తము తన ప్రాణములను కోల్పోవాడు దానిని పొందును అని సెలవిస్తున్నారు. అంటే మన సర్వస్వం దేవునికి అర్పిస్తే నిజమైన నిత్య జీవితాన్ని ఆ ప్రభు మనకు దయచేస్తారు. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభు ఒక బాధ్యతను ఇస్తున్నారు. ఆ బాధ్యతను దేవుని మహిమ కోసము చేకూరాలని మరియు క్రీస్తు ప్రభుని అనుసరించడములో నిజమైన శిష్యులుగా జీవించాలని ఆహ్వానిస్తున్నారు. నేడు మనం పునీత డొమినిక్ గారి స్మరణను కొనియాడుచున్నాము. వారు తమ జీవితములో క్రీస్తు ప్రభును సంపూర్ణంగా అనుసరించి ఉన్నారు. తనను తాను త్యజించుకొని సౌకర్యవంతమైన జీవితాన్ని విడనాడి పేదరికంలో జీవించి ఉన్నారు. రాత్రింబవళ్ళు ప్రార్థనలో ఉపవాసంతో గడిపి ప్రభు సువార్త కోసం ప్రయాసపడ్డారు. ఆత్మ ప్రేరణతో డొమినిక్ గారి సభను స్థాపించి ప్రభు సువార్తను ప్రపంచ నలుమూలలా చాటి చెప్పారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఎంతవరకు ప్రభువును అనుసరించుటకు సిద్ధముగా ఉన్నాము? మనం మన స్వార్థమును, సౌకర్యవంతమైన జీవితాన్ని, ఈ లోకపు ఆశయాలను త్యజించుటకు మనకు కావలసిన వరములను పునీత డొమినిక్ గారి ప్రార్థన సహాయముతో ఆ దేవాతి దేవుని వేడుకుందాం. ఆమేన్.